జైలులో పెట్టించి లోపల పెట్టించి ఇబ్బంది పెడతారు. కేజ్రీవాల్ లాంటి నిజాయితీ పరుని తీసుకుపోయి జైల్లో పెట్టించినారు. కేజ్రీవాల్ లాంటి ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడిని తీసుకుపోయి జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి కోట్లకు లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి బీజేపీ వాళ్ళకు గవర్నమెంట్ అంటే మా దగ్గర లేరు మోహన్ రెడ్డి గారు అయితే కాదు కాదు మోహన్ రెడ్డి గారు మా దగ్గర లేరు కదా అవినీతి పనులు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆప్ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఓ ఆప్ వైసీపీ అంటే ఆ ఒకటేనండి. మీరిద్దరు జైలు పార్టీ జైలు పక్షులు. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు నేరస్తుడికి ఒక ముద్దాయికి ఇంకో ముద్దాయి అవినీతి పరుడు కాదు, నేను మంచోడు కనిపిస్తాడు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మీరు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున మీరు మళ్ళీ బీజేపీతో జర్నీ చేయాలి. మీరు గబాల్నా ఇన్నేసి ఎలిగేషన్స్ చేశారని కూడా రామ్ అన్ని రాసుకుంటున్నారు. ఆయన సాఫ్ బుక్లో కాషాయం బుక్లో రాస్తున్నారు. లోకేష్ ఎర్ర బుక్లో రాస్తే ఈయన కాషాయం బుక్లో రాస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ లెక్క తీస్తారు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడేప్పుడు. రేపొద్దున పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళతో కలిసి జర్నీ చేయాల్సింది మీరే. మోహన్ రెడ్డి గారు వాసుదేవ్ గారు మీరు వేరే రకంగా టార్చర్ చేస్తారు మమ్మల్ని. లేవండి, మేము అవినీతి పార్టీతో ఎప్పుడూ లేవు వాసుదేవ్ గారు. మేము ప్రజల నేను మిమ్మల్ని లేదండి, నేను మిమ్మల్ని వాళ్ళు మీతో జర్నీ చేయాలని చెప్తున్నా. మీరు వాళ్ళతో జర్నీ చేయాలంటలా వాళ్ళే. మేము ఆర్యాలాగా వన్ సైడ్ లాగా మేము రిజెక్ట్ చేస్తాం. అదే ఇప్పుడు వాసుదేవ్ గారు మోహన్ రెడ్డి గారు అన్నట్టు కేజ్రీవాల్ లాంటి నా నీతివంతుని